అంటే మనం డిఫరెంట్ టార్గెటింగ్స్ ట్రై చేయకుండా ఫేస్బుక్కే వదిలేస్తాం. ఇది నా ప్రోడక్ట్, నువ్వు ఎవరు రిలవెంట్ అనుకుంటావు వాడికి చూపించు. ఇవాళ వర్కౌట్ అయ్యే టార్గెటింగ్ బ్రాడ్ టార్గెటింగ్ అంటాం. ఇది ఇప్పుడు వర్కౌట్ అవుతుంది. అప్పట్లో అలా లేదు, బ్రాడ్ టార్గెటింగ్ లేదు. ఖచ్చితంగా మనం ఏబీ టెస్ట్ చేసుకోవాలి. ఓకే. అయితే అది మాన్యువల్ ఏబీ టెస్ట్స్. టూల్స్ కూడా స్పెసిఫిక్గా టూల్స్ లేవు. సో మనం ఏం చేసేవాళ్ళం అంటే పర్ డే ₹250 యాడ్ బడ్జెట్ పెట్టేవాళ్ళం. ఓకే. టార్గెటింగ్ చేస్తున్నప్పుడు లెట్స్ సే నాకు ఒక డిజైన్ ఉంది, ఈ డిజైన్ ఏ గ్రూప్ ఆఫ్ ఏ పీపుల్కి చూపిస్తే ఎలా రెస్పాండ్ అవుతున్నారు, గ్రూప్ బికి చూపిస్తే ఎలా రెస్పాండ్ అవుతున్నారు, గ్రూప్ సికి చూపిస్తే ఎలా రెస్పాండ్ అవుతున్నారు. సో దీనికి ఒక ₹250, దీనికి ఒక ₹250, దీనికి ఒక ₹250 పర్ డే పెట్టేవాళ్ళం. పెట్టి ఒక 4 days పాటు దాన్ని టెస్ట్ క్యాంపెయిన్ అనేవాళ్ళం. సో ఈ 4 daysలో ఈ 4 యాడ్ సెట్స్ అంటాం మనం, ఏదైతే టార్గెటింగ్ చేస్తున్నామో దాన్ని యాడ్ సెట్ అంటాము. సో ఈ టార్గెటింగ్లో ఈ 4గిట్లో ఏది బాగా పని చేస్తుంది, ఏది బాగా పని చేయట్లేదు. సో ఈ టెస్టింగ్ ఫేజ్లో డబ్బులు పోతాయండి టు ఐడెంటిఫై విచ్ ఈస్ వర్కింగ్ గుడ్. సో నాకు ఒక క్యాంపెయిన్ చేసినప్పుడు 30,000 దాకా కూడా లాసే ఉండేది. ఫస్ట్ 30,000 పోయేవి. 30,000 స్పెండ్ చేసే టైంకి మనకి రైట్ యాడ్ సెట్ దొరికేది. అచ్చా, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈ టార్గెటింగ్ చేస్తే మనం యాడ్ కాపీ కూడా ఎలా రాస్తే అనేది మనకి ఒక టెస్టింగ్ బడ్జెట్ ఉంటుంది మనకి. ఆ టెస్టింగ్ బడ్జెట్ ఎండ్ అయ్యేసరికి తెలిసిందండి. సో యాడ్ సెట్స్ ఎలా డిఫరెన్షియేట్ చేసేవాళ్ళం అంటే, సో అప్పట్లో చాలా టెస్టులు చేసేవాళ్ళం. టెస్ట్ బడ్జెట్కి ఎక్కువ ఖర్చు అయిపోయేది. బట్ ఇవాళ దిస్ ఈస్ వెరీ గుడ్ టైమ్ టు లెర్న్ ఫేస్బుక్ యాడ్స్. ఎందుకంటే యాడ్ సెట్ టెస్టింగ్ అనేది లేదు ఇప్పుడు.